ఓకే. సో లాస్ట్ టాపిక్ చార్ట్స్ గురించి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇది కాలం చార్ట్. ఈ విధంగా మనం డేటా చూపించినప్పుడు, ఈ విధంగా మనం చార్ట్ చూపించినప్పుడు దీనిలో ఈజీగా అర్థమవుతుంది, కదా. దీనిలో యాడ్ చేసుకోవచ్చు డేటా లేబుల్స్ కూడా. సో ఇలా డేటా లేబుల్స్ యాడ్ చేసాం అనుకోండి, సో అక్కడ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. అంటే 984 మేబీ 984 బిలియన్స్ సంథింగ్ రావచ్చు. ఓకేనా, అలా అనుకుందాం 984 lakhs. సో ఈ విధంగా మనకి సేల్ ఎలా ఉందనేది ఒక చార్ట్ రూపంలో చూపించినప్పుడు ఈజీగా ఎదుటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ చార్ట్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. ఈ కాలం చార్ట్ ఎలా తీసుకోవాలో ఓకేనండి. ఈ కాలం చార్ట్ ఎలా తీసుకోవాలో ఐడియా ఉందా? లాస్ట్ టైం చెప్పాను, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకసారి ఇలా ఉందనుకోండి, మనము సేల్ అనేది ఇయర్ వైజ్గా కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇయర్ వైజ్గా లేదా ఇయర్ వైజ్గా కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం తీసుకొని ఇది బార్ చార్ట్కి కరెక్ట్గా ఉపయోగించవచ్చండి. ఒక్క నిమిషం. అలా కాకుండా ఒక పని చేద్దాం. యాపిల్, వివో, కొద్దిగా జనవరి ఫిబ్రవరి చూద్దాం. ఫిబ్రవరి మార్చ్. ఓకేనా, సో ఇయర్ వైజ్ కాకుండా ఒక ఇయర్లో ఏ మంత్లో ఎక్కువ సేల్ ఉందనేది చూస్తున్నాను, అంటే కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మంత్ వైజ్గా ఏ మంత్లో హైయెస్ట్ సేల్ ఉంది, ఏ మంత్లో లోయెస్ట్ సేల్ ఉంది అనేది కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక దాంట్లో ఏమో ఒక కాలంలో ఏమో మంత్ ఉంది, ఒక దాంట్లో ఏమో సేల్ ఉంది. సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళండి. ఓకేనా, ఇన్సర్ట్కి వెళ్ళేసి ఇలా టేబుల్లో మీకు 3D అయితే 3D, 2D అయితే 2D. ఓకే, 3D అవైలబుల్ ఉంటే 3D ఇచ్చేసేయండి. ఓకేనా, 3D ఇచ్చేస్తే మీకు ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ విధంగా మనకి సేల్ అనేది చూపిస్తుంది అనమాట. దీనికి యాడ్ చేసుకోవాలంటే మనము ఈ విధంగా డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏ ఇయర్లో ఏ మంత్లో ఎక్కువైంది, ఏ మంత్లో తక్కువైంది. సో ఏప్రిల్ మే జూన్లో తక్కువ ఉంది సేల్. సో ఎంత ఉంది, అది 501 మేలో తక్కువ ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈజీగా కాలం చార్ట్ అయితే చూపించవచ్చు అన్నమాట. కంపారిజన్ కొన్ని కేటగిరీస్ మధ్యలో కంపారిజన్ చూపించడానికి ఈ విధంగా మనం కాలం చార్ట్ తీసుకొని కంపారిజన్ చూపించవచ్చు అనమాట. అదేవిధంగా బార్ చార్ట్ కూడా ఉంది కదా. సో బార్ చార్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇయర్ మధ్యలో కంపారిజన్ చూపిస్తున్నాను. ఓకేనా, ఇది కూడా కాలం చార్ట్ లాగానే, కాకపోతే కాలమ్స్లో కాలం లాగా ఉంది, ఇదేమో రోస్ లాగా ఇలా హారిజంటల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఈ విజువలైజేషన్ ఎలా ఉంది, ఆ విజువలైజేషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో మనం ప్రజెంట్ 2025 ఇయర్లో ఉన్నాము. ఓకేనా, ఇది ఎలా ఉంది అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు ఇది తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని ఈజీ కనిపించేస్తుంది కదా. ఓకేనా, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది బట్ ఇయర్ తక్కువ ఉంది. ఓకేనా, ఎంతమంది ఇయర్ ఇంకా కొంచెం తక్కువ ఉంది. ఓకేనా, ఈ విధంగా యావరేజ్గా ఉంది అని చెప్పేసి మనం ఒక అంచనా వేయచ్చు కదా. ఓకేనా, ఇక్కడ మనం డేటా లేబుల్స్ యాడ్ చేసుకుంటే ఎంత ఉందనేది తెలిసిపోతుంది. అంటే 21 ఇయర్లో 6 lakhs అయింది అండ్ 25 ఇయర్స్లో కూడా 6 lakhs అయిందని చెప్పేసి, సో 6 million 6 crores అయిందని చెప్పేసి ఈజీగా చూపించవచ్చు అనమాట. ఇది బార్ చార్ట్ చేయాలంటే కూడా జస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇదేమో ఇయర్ వైజ్గా మనకి టర్న్ ఓవర్ అనమాట. సో ఇయర్ వైజ్గా టర్న్ ఓవర్ అన్నప్పుడు రెండు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ బార్ చార్ట్ 3D బార్ చార్ట్ ఇది తీసుకోండి. ఓకేనా, డేటా లేబుల్స్ ఇలా యాడ్ చేయండి. ఓకేనా, ఇది బార్ చార్టు అండ్ ఇంత ఉంది కాలం చార్టు. అండ్ తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను కదా, లైన్ చార్టు, పై చార్టు, కాలం చార్టు. సో దీనికి కొంచెం అడిషన్గా నేను ఇవాళ వచ్చేసి ఈ కాలం చార్టే ఉందనుకోండి, దీనికి కొంచెం అడిషన్గా డాష్ బోర్డ్లో మనం క్లిక్ చేయగానే ఎలా రిఫ్లెక్ట్ అవుతారో అవి చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ మనం కాలం చార్ట్ అయితే నేర్చుకున్నాం కదా. కాలం చార్ట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ప్రకారం ఈ యాపిల్ సేల్ ఎలా ఉందని చెప్పడానికి నేను ఒక కాలం చార్ట్ ఇస్తున్నాను అండి. ఓకేనా, ఇన్సర్ట్కి వెళ్ళేసి అవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను. కాలం ఫస్ట్ సెకండ్ ఇన్సర్ట్ వెళ్ళేసి కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి జనవరిలో ఎలా ఉంది, ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్లో ఎలా ఉంది వస్తుంది. ఓకేనా, మరి ఒక జనవరిలో ఒక్కొక్కటే చూడొచ్చా, యాపిల్ ఒక్కటే చూడొచ్చా? యాపిల్ కాకుండా ఇవన్నీ కూడా కేటగిరీస్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. సో యాపిల్ జనవరిలో ఎలా ఉంది, సామ్సంగ్ ఎలా ఉంది, ఒప్పో ఎలా ఉంది అని ఈ విధంగా మనకి డేటా లేబుల్స్తో సహా చూపిస్తుంది అనమాట.
ఒకసారి దీన్ని ఎడిట్ చేయండి, ఒకసారి ఓపెన్ చేసేసి సెలెక్ట్ డేటా అని క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడేమో లెజెండ్ ఎంట్రీస్ ఏమో యాపిల్, శాంసంగ్, ఒప్పో. లెజెండ్ ఎంట్రీస్ వచ్చేసి దీనిలో లెజెండ్లో ఏదైతే దీంట్లో సో యాపిల్, శాంసంగ్, ఒప్పో ఉన్నాయి. అండ్ ఇక్కడ హారిజాంటల్ కేటగిరీ యాక్సిస్లో వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చ్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ ఇంకా ఎంట్రీ చేసుకోవాలనుకుంటే మార్చ్, ఏప్రిల్లో ఈ విధంగా చేసినాం అనుకోండి. సో ఇక్కడ కర్సర్ యూజ్ చేసేయండి, ఇక్కడ హైలైట్ అవుతుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు హైలైట్ అవుతుంది. సో మనం ఇలా ట్రాక్ చేసుకుంటే ఈజీగా మిగతాది ఏప్రిల్ కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం కాలం చార్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇది కొంచెం ఇదంతా అన్నీ ఒకేసారి వచ్చాయి. నాకు యాపిల్ కావాలంటే ఏది యాపిల్ టిక్ చేసుకున్నప్పుడు యాపిల్ కావాలి, సామ్సంగ్ టిక్ చేసినప్పుడు సామ్సంగ్ కావాలి, అండ్ ఒప్పో క్లిక్ చేసుకున్నప్పుడు ఒప్పో కావాలి. ఓకేనా. సో ఈ మూడు ఒకేసారి మనం డేటా తీసుకున్నాము, ఇలా వచ్చాయి. కాకపోతే నాకు ఏది క్లిక్ చేయగానే చూపిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. సో వాటి కోసం మనము కొన్ని ఫామ్ కంట్రోల్స్ ఉంటాయండి ఇక్కడ డెవలపర్లో, ఇన్సర్ట్లో. ఇవన్నీ ఫామ్ కంట్రోల్స్ అనమాట. ఓకేనా. సో యాక్టివ్ ఎక్స్పీరియన్స్ తర్వాత చూద్దాం. అది VBA సంబంధించిన అయితే తర్వాత చూద్దాం, VBA చెప్పట్లేదు నేను. కాకపోతే ఇది ఫామ్ కంట్రోల్ గురించి చూద్దాం. ఓకేనా. ఇది జస్ట్ బటన్. ఇది బటన్ అంటే మామూలుగా మనం ఏదైనా VBA రాసినప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక కమాండ్ లాగా ఉంటుంది. సో దీని గురించి ఈ డాష్బోర్డ్లో అవసరం లేదు, అంటే VBA ఉన్నప్పుడు మనం చూద్దాం అది. సో దీంట్లో ఇంకొకటి చూడండి, ఇది చెక్ బాక్స్ అండి. చెక్ బాక్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే బటన్ ఇది ఉంది కదా, చెక్ బాక్స్ చూద్దాం. రైట్, చెక్ బాక్స్ చూద్దాం. సో చెక్ బాక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చెక్ బాక్స్ ఎనేబుల్ డిసేబుల్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి యాపిల్, సామ్సంగ్, ఒప్పో ఇవన్నీ కలిసి ఈ చార్ట్లో ఉన్నాయి. ఓకేనా. సో మనకి యాపిల్ ఒకటి కావాలంటే యాపిల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒప్పో అంటే ఒప్పో సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ చెక్ బాక్స్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దామండి ఒకసారి. ఓకేనా. ఇన్సర్ట్ ఈ చెక్ బాక్స్. ఓకేనా. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి నేను ఇలా ఇచ్చేసాను. ఓకేనా. ఇలా ఇచ్చేసి దీనికి ఇంకొక కాపీ చేసేసి ఇంకోటి కాపీ చేసి పేస్ట్. సో మూడింటి పైన ఇచ్చేసాను. ఏంటిది ఇది, ఒకదాని పేరేమో దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, ఒకదానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కాకుండా చెక్ బాక్స్ టు కలర్ లైన్స్. ఓకే, కంట్రోల్ ఉంది కదా. సో కంట్రోల్ వచ్చేసి ఆ సెల్ లింక్ అంటే మనం టిక్ చేసినప్పుడు మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలని వస్తుంది అనమాట. ఇక్కడ సెల్ లింక్ దగ్గర ఇక్కడ కర్సర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ట్రూ అని వస్తుంది, అంటే టిక్ చేసినప్పుడు ట్రూ వస్తుంది, టిక్ చేయనప్పుడు ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది టిక్ చేసినప్పుడు ట్రూ లేదా ఫాల్స్. ఓకేనా. అదేవిధంగా దీని సెల్ లింక్ కూడా, ఫామ్ కంట్రోల్ సెల్ లింక్ కూడా ఈ సెల్ లింక్ తీసుకొని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ దీని సెల్ లింక్ కూడా దీని సెల్కి కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్ క్లిక్ చేసి ఈ సెల్లింగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, పైన తీస్తాను, కంట్రోల్ హోల్డ్ చేసి అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇది టిక్ చేసినప్పుడు ట్రూ వచ్చింది, ఇది టిక్ చేసినప్పుడు ట్రూ వస్తుంది, ఇది టిక్ చేయనప్పుడు ఫాల్స్ వస్తుంది. ఒకసారి టిక్ చేసినప్పుడు ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం టిక్ చేయనప్పుడు అన్ని ఫాల్స్ వచ్చాయి. సో ఫాల్స్, ట్రూ దానిపైన ఇది టిక్ చేస్తే ట్రూ లేదా ఫాల్స్ అనేది ఆధారపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి డేటా ఉంది. ఓకేనా. డేటా ఉంటే ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఇదే టేబుల్ని మనం ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇక్కడ యాపిల్, సామ్సంగ్ ఉంది కదా, యాపిల్ ఉంది కదా, యాపిల్,
ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈక్వల్ టు ట్రూ అయితే ఇది ఓకేనా, లేకపోతే ఎంటీ 0 ఓకేనా. సో ఈ విధంగా నేను ట్రాక్ చేశాను B14 ఓకే. మళ్ళీ చెప్తాను ఇది ఓకే. సో ఈ విధంగా ట్రాక్ చేస్తాను, అదేవిధంగా దీన్ని కూడా ట్రాక్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా బేస్డ్ని ఇక్కడ టిక్ చేసినప్పుడు దాని వాల్యూస్ కనిపించాలండి ఓకేనా. టిక్ చేయనప్పుడు వద్దు, టిక్ చేసినప్పుడు ఫార్ములాస్ వాల్యూస్ కనిపించాలి లేదా లేదు ఓకేనా. సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇన్సైడ్లోకి వెళ్ళి కాలం చార్ట్ ఇచ్చామనుకోండి, 3D కాలం చార్ట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏమైంది ఎంటీ వచ్చేసింది ఓకేనా. సారీ ఇది ఒకటి క్లిక్ చేద్దాం, ఇలా చేసేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి కాలం చార్ట్ 3D ఇచ్చేస్తాం. ఇన్సర్ట్ 3D కాలం చార్ట్. సో ఇప్పుడు మనకి యాపిల్ అన్నీ కూడా వచ్చేసాయి ఓకేనా, డేటా లేబుల్స్ యాపిల్ అవన్నీ కూడా వచ్చేసాయి ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకవేళ నాకు సామ్సంగ్ అవి వద్దనుకోండి, ఈ రెండు కూడా క్లిక్ చేసేసి యాపిల్ ఒకటే తీసుకొచ్చు అనమాట, యాపిల్ ఒకటే చూడొచ్చు అనమాట. లేదా యాపిల్ వద్దనుకుంటే యాపిల్ వద్దు, సామ్సంగ్ అనుకుంటే ఏదైతే కావాలో మనకి అది మనం టిక్ చేసేసి జస్ట్ ఇలా టిక్ చేసేసి ఇవన్నీ కూడా కనిపించకుండా మనం వైట్ కలర్ వచ్చేసేయండి, వైట్ కలర్లో నో ఫిల్ అని పెట్టేసేయండి ఓకేనా. సో జస్ట్ మనం టిక్ చేస్తున్నాం, టిక్ చేసేసి లేకపోతే ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు, ఇక్కడ యాపిల్ అని చెప్పేసి కూడా మనం ఎడిట్ టెక్స్ట్ అని రాసేసి ఇక్కడ కూడా యాపిల్ డైరెక్ట్గా ఇక్కడ కూడా రాయొచ్చు యాపిల్. సో ఈ వీటి వల్ల ఏం ఉపయోగం అంటే మనం దీన్ని టిక్ చేసేసి ఒకవేళ మనకు ఒక డాష్ బోర్డ్లో మనకు కావాల్సినవి మాత్రమే చూసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇది యాపిల్, ఈ సామ్సంగ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ సామ్సంగ్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేద్దాము. ఈ విధంగా మనం ఏవి వద్దో అవి అన్టిక్ చేసేసి ఏవి కావాలో అవి టిక్ చేసి మనము ఆ డేట్ అనేది చూడొచ్చు అనమాట ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చేంజెస్ చేయడానికి ఆప్షన్ ఉంది. మనం ఎక్కడైతే ఇక్కడ డిఫాల్ట్గా చేస్తామో అది స్టాటిక్ అనమాట, సారీ ఇదేమో డైనమిక్ లాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. యాపిల్ అయితే యాపిల్, సామ్సంగ్ అయితే సామ్సంగ్, ఒప్పో అయితే ఒప్పో అని చెప్పేసి మనం టిక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒకసారి మనం ఫిక్స్ చేస్తే ఇది ఇట్లా ఉంటుంది. సో మనం ఈ చెక్ బాక్స్తోని మనం హెల్ప్ తీసుకొని దీన్ని మనకు కావాల్సిన విధంగా యాపిల్ కావాలంటే యాపిల్, సామ్సంగ్ కావాలంటే సామ్సంగ్ ఈ విధంగా చూపించవచ్చు అనమాట ఓకేనా. అర్థమైందండి ఇది? హలో ఓకే రైట్. సో ఇంకా దీన్ని టేబుల్ లాగా చేస్తే ఇంకా బెటర్. కంట్రోల్ T క్లిక్ చేసి టేబుల్ లాగా చేసేయండి. సో ఇది కూడా కంట్రోల్ T క్లిక్ చేసి టేబుల్ లాగా చేసేయండి ఓకేనా. ఈ టేబుల్ లాగా చేస్తే ఏమవుతుందంటే ఇంకా మనము ఎక్స్టెండ్ చేసినా కానీ ఇక్కడ ఏప్రిల్ మే కూడా యాడ్ చేసుకోవచ్చు. సరే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ టు కంట్రోల్ షిఫ్ట్ వెళ్ళాలంటే మీరు కంట్రోల్ T కొడితే ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ కాదు, కంట్రోల్ T వచ్చేసి టేబుల్ ఫార్మాట్లో చేసుకోవడం అన్నమాట ఇది. సో టేబుల్ ఫార్మాట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ముందుకు ఒక రేంజ్ ఫార్మాట్లో ఉంది డేటా. సో రేంజ్ ఫార్మాట్లో ఉంటే ఏంటంటే కొంచెం ఇది ఒకసారి చూపిస్తాను. మరి ఆటోమేటిక్గా ఫిల్టర్ కూడా అయిపోయింది కానీ ఫిల్టర్ కూడా వచ్చేసి అది టేబుల్ ఫార్మాట్ వచ్చేసి ఫిల్టర్ బటన్ కూడా వచ్చేసి ఫిల్టర్ బటన్ వద్దని కూడా తీసుకోవచ్చు. సో దీనికి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, డేటా డేటా దీన్ని రేంజ్లో కన్వర్ట్ చేద్దాం ఓకేనా. ఇది టేబుల్లో ఉంది, టేబుల్ డిజైన్ కన్వర్ట్ రేంజ్, కలర్లు అట్లా ఉన్నాయి బట్ ఇది రేంజ్ ఫార్మాట్ అనమాట. సో ఇది నార్మల్గా హెడింగ్ మాత్రం కలర్ ఉంది అట్లా పెట్టేస్తాము. ఇది మంత్ అనుకుందాం ఓకేనా. ఇక్కడ
ఇదేమో నార్మల్ రేంజ్ అనమాట. లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా టేబుల్ రేంజ్ తేడా. సో ఇదేమో రేంజ్, ఇది ఇప్పుడు నేను ఇంకోటి వేసేదేమో టేబుల్. టేబుల్ ఏం చేయొచ్చు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే, లేదా ఇన్సర్ట్ వెళ్ళండి, ఇన్సర్ట్ వెళ్ళేసి టేబుల్ ఫార్మాట్లో క్లిక్ చేసినా కానీ దీని షార్ట్కట్కి కంట్రోల్ టీ ఉంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్తే ఇక్కడ టేబుల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కంట్రోల్ టీ క్లిక్ చేయగానే ఈ హెడ్డింగ్స్ అనేది మన ఇవే హెడర్స్ ఉంటారు కదా. సో ఓకే కొట్టినాం అనుకోండి, ఇది టేబుల్ ఫార్మాట్లోకి వచ్చింది. సో టేబుల్ ఫార్మాట్లోకి నార్మల్ డేటాకి తేడా ఏంటంటే ఇప్పుడు సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, చార్ట్ వేస్తున్నాను, ఇన్సర్ట్ ఓకేనా, ఈ విధంగా మనకి చార్ట్ వచ్చింది. ఓకేనా, సో దీన్ని కూడా మనం ఒక చార్ట్ వేద్దాం. ఇది కూడా చార్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడ ఏప్రిల్ తీసుకొని మే యాడ్ చేసిన అనుకోండి, ఇక్కడ మే యాడ్ చేసేసి ఎంతో కొంత అమౌంట్ వేసేసి ఇట్లా వేస్తున్నాను. బట్ ఇక్కడ ఇది చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది స్టాటిక్ ఫార్మాట్లో ఉంది, ఇది నార్మల్ రేంజ్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా, ఇది టేబుల్ వచ్చేసి మనము టేబుల్ మే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మేలో యాడ్ అయింది కదా, ఆ అమౌంట్ కూడా వేసేస్తుంది అనుకోండి. సో ఇది యాడ్ అయిపోద్ది అనమాట. అంటే స్టాటిక్ మనం పైన ఉన్న ఫార్మేట్ కానీ ఈ ఫంక్షన్స్ కానీ యాడ్ అయిపోతాయి. పైన ఏమైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ ఇదంతా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. లాస్ట్ టైం మనకు పైవట్ టేబుల్ చెప్పాను కదా. సో పైవట్ టేబుల్ చెప్పినప్పుడు కూడా ఒకవేళ దీన్ని మనం పైవట్ చేస్తాం అనుకోండి, ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ వెళ్ళాలంటే పైవట్ క్లిక్ చేసి ఎక్కడైనా లొకేషన్లో ఇక్కడ పైవట్ టేబుల్ రేంజ్, ఓకే, లొకేషన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ వర్క్షీట్, ఇక్కడ ఓకే కొట్టేసి ఇక్కడ నేను యాపిల్ సేల్ కదా, యాపిల్ సేల్. సో యాపిల్ సేలు, సామ్సంగ్ సేలు, ఒప్పో సేలు ఇలా ఇచ్చేసాను. ఓకేనా, సామ్సంగ్ సమ్ ఆఫ్ యాపిల్, సమ్ ఆఫ్ ఒప్పో అని చెప్పేసి వచ్చేసింది. సో మంత్ కూడా ఇక్కడ ఇద్దాం. ఓకేనా, ఇది ఒక ప్రైవేట్ టేబుల్ లాగా క్రియేట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో యాపిల్ ఎంత టోటల్, సామ్సంగ్ ఎంత, ఒప్పో ఎంత అని ఉంది. ఓకేనా, సో అదేవిధంగా దీనికి కూడా ఒక ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇన్సర్ట్ ప్రైవేట్ టేబుల్ ఎగ్జిస్టింగ్, మంత్ వచ్చేసి రోస్లో వేస్తున్నాను యాపిల్, సామ్సంగ్, ఒప్పో. ఓకేనా, ఈ విధంగా మనం సామ్సంగ్, యాపిల్, ఒప్పో ఇలా వేసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ దీంట్లో జూన్ యాడ్ చేశాను అనుకోండి, జూన్ యాడ్ చేస్తే ఇక్కడ ఈ ప్రైవేట్ టేబుల్లో నేను రిఫ్రెష్ కొట్టినా కానీ తీసుకోదు, ఎందుకంటే ఇది స్టాటిక్ రేంజ్ నుంచి ప్రైవేట్ టేబుల్ వస్తుంది కాబట్టి. సో అదే టేబుల్లో వచ్చేసి ఈ టేబుల్ స్టైల్ కూడా చూడండి, మనకు దీనిలో స్టాటిక్లో యాడ్ చేసినప్పుడు ఒక లైన్ అంటూ బార్డర్ లాగా ఏమో రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ స్ట్రక్చర్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ జూన్ యాడ్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఒక ఫార్మాట్లో వచ్చేసి ఆ టేబుల్ మొత్తం, అంటే దీనికి ఒక నేమ్ అనమాట, ఈ టేబుల్ నేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం కష్టపెట్టినాం అనుకోండి, ఇక్కడ టేబుల్ డిజైన్ అని కనిపిస్తుంది. ఈ టేబుల్ డిజైన్ టేబుల్ 4 అంటే ఈ నేమ్ వచ్చేసి దీని మొత్తం డేటా నేమ్ వచ్చేసి దీనికి ఎంత యాడ్ చేసుకున్న కొద్దీ ఆ రేంజ్ అనేది పెరుగుతుంటుంది. దీని ఆ రేంజ్ ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ చూడండి, రీసైజ్ టేబుల్ ఉంది కదా. సో ఇదంతా AC3 నుంచి AF9 వరకు ఉందన్నమాట దీని నేమ్ అన్నమాట. ఓకేనా, ఆ టేబుల్ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది సేల్ డేటానా, సంథింగ్ సేల్ డేటానా, ఏదైనా అని సేల్ డేటా అని చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ సేల్ డేటా అన్నప్పుడు మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్న కొద్దీ ఆ సేల్ డేటా మొత్తం ఎంత ఉందనేది ఆ సైజ్ మొత్తం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ప్రైవేట్ టేబుల్ ఇచ్చినప్పుడు ఈ ప్రైవేట్ టేబుల్లో సోర్స్ రేంజ్ వచ్చేసి దీని ప్రైవేట్ టేబుల్ ఏమంటే సోర్స్ రేంజ్, ప్రైవేట్ టేబుల్ అనలైజ్కి వెళ్తే చేంజ్ సోర్స్ డేటా ఉంది కదా, ఇక్కడ సేల్ డేటా అనేది ఒక నేమ్ లాగా వస్తుంది. అంటే సేల్ డేటా అంటే ఇప్పుడు మనం ఎంత ఎక్స్టెండ్ చేసిన కొద్దీ అదంతా కూడా ఈ సేల్ డేటాలో ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. సో అదే మనం స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు దాని సోర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి షీట్ 1లో W3 నుంచి Z8 వరకు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకే ఉంది. సో ఇది మనం ఎక్స్టెండ్ కాదు, ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ కాదు, ఇదేమో నేమ్ టైప్లో తీసుకుంటుంది కాబట్టి మనం ఎంత ఎక్స్టెండ్ చేస్తే అంత ఎక్స్టెండ్ అవుతుంది ఆ నేమ్ టైప్లో. ఓకేనా,
మనం హైదరాబాద్ అని చెప్పేసాం, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇంకా వాళ్ళు వెంచర్లు వేసుకుంటూ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ఇక మనకు మొత్తం హైదరాబాద్ అన్నట్టు. ఓకేనా, ఇది హైదరాబాద్ నేమ్ ఇచ్చేసాం కాబట్టి హైదరాబాద్ అన్నట్టు. మనకు ఒక పర్టికులర్ బౌండరీ సిస్టమ్ అనుకోండి, బౌండరీస్ వరకే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా. సో టేబుల్కి రేంజ్కి ఇది తేడా ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మనకి డేటా అనేది రేంజ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని యూస్ఫుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువగా టేబుల్ అయితే యూస్ఫుల్ అనమాట. కాకపోతే అన్ని డేటా అనేది టేబుల్లోకి కన్వర్ట్ చేయడం కొంచెం రిస్క్ అనమాట. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మే ఉంది కదా, ఇక్కడ జూన్ యాడ్ చేశాను కదా, ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టగానే ఆటోమేటిక్గా జూన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకో కాకుండా ఇక్కడ రైట్ సైడ్లో ఏమి యాడ్ చేసిన ఉప్పు కాకుండా ఇంకోటి వివో యాడ్ చేస్తాను అనుకోండి. వివో యాడ్ చేసేసి ఇచ్చేసినా కానీ పైన యాడ్ చేసినా కింద యాడ్ చేసినా ఆటోమేటిక్గా మనకి రిఫ్రెష్ కొట్టగానే దీనిలో యాడ్ అయిపోవాలి. ఎక్కడ యాడ్ అయిపోతుంది? షో ఫీల్డ్ లిస్ట్లో ఇక్కడ ఇంకో ఫీల్డ్ వివో అనేది. సో వివో కూడా కింద వేసేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి టేబుల్కి రేంజ్కి తేడా ఉంటుంది అనమాట. సో మనం చార్ట్ వేసేటప్పుడు కూడా టేబుల్ తీసుకోండి. టేబుల్ తీసుకుంటే ఈజీగా మనం ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా కానీ అవన్నీ కూడా చార్ట్లో ఆడేటట్టు ఉంటాయి అనమాట. ఓకేనా, దాంట్లో ఈ చెక్ బాక్స్లు ఏమని చెప్పాను, చెక్ బాక్స్ వచ్చేసి ఒక్క నిమిషం. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఉంది. ఓకే, ఈ చెక్ బాక్స్ సంబంధించిందా? ఓకే, జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఇది ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి అలా వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము టేబుల్లో తీసుకున్నప్పుడు ఇంకా యాడ్ చేసిన కొద్దీ ఇక్కడ పక్కన కూడా చార్ట్లో వచ్చేస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం చెక్ బాక్స్ ఒకటి తీసుకున్నాం కదా, ఒకటి యాపిల్ కావాలంటే ఓన్లీ మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని మనం స్టాప్ చేయొచ్చు. సో ఇంకోటి రేడియో బటన్ కూడా ఉంటుంది. ఓకేనా, రేడియో బటన్ ఆప్షన్, ఇదేమో చెక్ బాక్స్, ఇదే రేడియో బటన్. సో రేడియో బటన్ చూద్దాం. ఓకేనా, ఇంతకుముందు మనకు ఆపిల్ ఏదైనా 1, 2, 3 కావాలంటే ఇక్కడ జనవరి సరే ఆపిల్ అట్లా ఉండేసి. ఒక్క నిమిషం అండి, రేడియో బటన్కి చెక్ బాక్స్ తీరాద్దాం. ఇన్సెట్ డెవలపర్, ఇన్సెట్ చెక్ బాక్స్. ఇదా కంట్రోల్ కొట్టేద్దాం, వచ్చేస్తాయి కదా. కంట్రోల్ చేసి కొడుతున్నాను. కంట్రోల్ చేసి కొడితే ఒక లిమిటెడ్ ఉంటుంది, అక్కడ వరకు మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. ఓకే, చెక్ బాక్స్ వచ్చేసి మనకేమంది, ఇక్కడ మనం యాపిల్ కావాలంటే యాపిల్, సామ్సంగ్ కావాలంటే సామ్సంగ్, ఇవన్నీ కూడా ఏదైతే కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మిగతాది అన్సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో రేడియో బటన్ ఏమనుకుంటున్నా అంటే ఇవన్నీ కనిపించొద్దు, ఓన్లీ ఏదర్ యాపిల్, ఏదర్ సామ్సంగ్, ఏదర్ ఒప్పో, ఏదో ఒకటి కనిపించాలి. ఇక్కడ మనకి వేరే కూడా హైడ్ అయిపోయాయి, వాల్యూస్ లేవు కాబట్టి హైడ్ అయిపోయాయి. సో ఇవి మిగతా కూడా కనిపించొద్దు అంటే ఏదైనా ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడేమో ఆప్షన్స్ ఉన్నాయి, 2, 3 చెక్ చేసుకోవచ్చు. అక్కడ మార్నింగ్ ఒకసారి. సో అక్కడ రేడియో బటన్లో వచ్చేసి ఏదో ఒక ఆప్షన్ అనమాట, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడేమో చెక్ బాక్స్లో ఏమో మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ ఉందన్నమాట. సో రేడియో బటన్లో ఇప్పుడు మనం మీది ఏ డిస్టిక్ అన్నమని చెప్పేసి అనుకోండి. సో మనం మీది ఏ డిస్టిక్ అన్నప్పుడు ఈ చెక్ బాక్స్ పెట్టామనుకోండి, అది ఈ డిస్టిక్ కావచ్చు, ఈ డిస్టిక్ కావచ్చు, ఈ డిస్టిక్ కావచ్చు అని ఆప్షన్స్ ఇవ్వలేము కదా, 2, 3 ఆప్షన్స్ ఇవ్వలేము కదా. సో ఒకటే ఇవ్వాలి. అంటే లైక్ మాది డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్ అంటే హైదరాబాదే ఉండాలి. ఓకేనా, వేరే 2 హైదరాబాద్, వరంగల్ అని రెండు కూడా వేరే ఇంకా పెట్టలేము కదా. సో అలా కాకుండా మనకి ఇదేమో ఆప్షన్ వచ్చేసి సింగిల్ లాగా యూజ్ అవుతుంది. ఒకసారి నేను ఇంకోటి కాపీ చేస్తున్నాను, పేస్ట్. ఓకే, ఇది రేడియో బటన్ అంటారు. ఈ రేడియో బటన్ వచ్చేసి మనకి
ఓఎంఆర్ షీట్ అంటుంది కదా, ఎగ్జామ్ రాస్తుంటారు కదా. సో ఓఎంఆర్ షీట్లో ఏదో ఒకటి టిక్ చేయాలి కదా, ఓకేనా. సో ఆ విధంగా ఇది రేడియో బటన్. ఎడిట్ టెక్స్ట్. సో ఇక్కడే రాసేద్దాం మనం. ఏం రాసాం ఇక్కడ? ఒప్పో రాసేద్దాం, ఓకేనా. ఒప్పో. ఇక్కడ వచ్చేసి ఎడిట్ టెక్స్ట్ అని రాసేసి ఇక్కడ సామ్సంగ్ రాద్దాం. అర్థమవుతుందా అండి? అర్థం కాకుండా ఒకసారి చెప్పండి, ఓకేనా. అర్థమవుతుందండి? ఎవరు సపోర్ట్ చేయట్లేదు? ఓకే. అవుతుందా? రైట్ అండి. ఇది సామ్సంగ్, ఓకేనా. రైట్. ఇది యాపిల్, ఓకేనా. ఈ విధంగా మనకి యాపిల్, సామ్సంగ్, ఒప్పో ఉన్నాయి. కొంచెం పైన కనుక్కున్నాను ఇక్కడ. సో ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఇది మంత్ కదా, ఇది మంత్ సేమ్. ఇక్కడ కూడా మంత్ వేసేద్దాం. ఒక్క నిమిషం, ఫార్ములా ఉంది కదా అందుకని చెప్పేసి అట్లా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒకటే ఆప్షన్ పెడుతున్నాను. జస్ట్ ఇక్కడ యాపిల్, సామ్సంగ్ ఏదో ఒకటి. అంటే ఇక్కడ నాకు అలా రావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వీలుకప్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. వీలుకప్ ఇస్తున్నాను. వీలుకప్ మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, వీలుకప్. లేదా వీలుకప్ కాకుండా వీలుకప్ అంటే చాలా పెద్ద ఉందా అంటే చూస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. చూస్, ఓకేనా. చూస్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూస్ ఓపెన్ బ్రాకెట్. చూస్ అని ఉంటే ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. అంటే ఇండెక్స్ నెంబర్ వచ్చేసి మనము తర్వాత వాల్యూస్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో, ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ కావాలంటే ఆన్లో నెంబర్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ నేను డిఫాల్ట్గా ఒకటి 1 ఇస్తున్నాను. 1 ఇచ్చేసి తర్వాత ఆ రేంజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. వాల్యూ 1 అంటే ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇదంతా వాల్యూ 1 అనుకుంటున్నాను, ఓకేనా. ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. కామా ఇదంతా వాల్యూ 2 అనుకుంటున్నాను. కామా ఇదంతా వాల్యూ 3 అనుకుంటున్నాను. సో క్లోజ్ చేస్తే నాకు ఇప్పుడు ఏమొచ్చింది? నేను వాల్యూ 1 అంటే ఇండెక్స్ ఇక్కడ చూడండి, ఫార్ములా చూడండి, చూస్ 1 అని ఇచ్చాను. కాబట్టి నేను 3 రేంజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. యాపిల్ది ఇది టేబుల్లో ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. టేబుల్ 1 ఆల్ సామ్సంగ్ అంటే టేబుల్లో నుంచి ఒప్పో అనేది సెలెక్ట్ చేసుకుంటే కనిపిస్తుంది, ఓకేనా. అంటే ఇప్పుడు నేను 3 రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటేమో యాపిల్ లైన్, ఒకటేమో సామ్సంగ్ లైన్, ఒకటేమో ఒప్పో లైన్. 3 లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. చూస్ తర్వాత ఫస్ట్ మాత్రం ఇండెక్స్ నెంబర్ 1 ఇచ్చాను. అంతే. నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ ఐటమ్ డిస్ప్లే కావాలన్నట్టు. నేను ఒకవేళ ఇది 2 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మొత్తం 3 రేంజెస్ ఇచ్చాను కదా. 2 ఇస్తే ఏం రావాలి? సామ్సంగ్ రావాలి. అదేవిధంగా 3 ఇస్తే ఒప్పో రావాలి. అదే ఒకవేళ 4 ఇస్తే ఏం రాదు. ఎందుకంటే నేను ఈ చూస్లో ఓన్లీ 3 డేటా రేంజ్లే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 3 కాలమ్సే సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ 1, 2, 3 ఏదైనా ఒకటి ఇవ్వాలి. సో ఇక్కడ మనం రేడియో బటన్ మరి ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా నేను ఇక్కడ 1, 2 ఇచ్చుకోకుండా ఈ రేడియో బటన్ హెల్ప్ తీసుకొని ఇక్కడ 1, 2 రావాలన్నమాట, ఓకేనా. ఈ రేడియో బటన్ హెల్ప్ తీసుకొని 1, 2 రావాలంటే ఇక్కడ చూడండి, మనం యాపిల్ క్లిక్ చేసినప్పుడు దీని లింక్ అనేది ఎక్కడైనా డిస్ప్లే అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం సామ్సంగ్ క్లిక్ చేసినప్పుడు దాని రిఫరెన్స్, ఒప్పో క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది. అదే ఎలా డిస్ప్లే అవుతుంది అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్ కొట్టేసి ఇక్కడ సెల్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చేసాను, ఓకేనా. సెల్ లింక్ అనేది ఒకటి ఇచ్చేసాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ 3 అంటే ఇవన్నింటికి ఒకేసారి కాపీ చేసి వేసినాం కదా, అందుకని ఆటోమేటిక్గా 3 చూపిస్తుంది. ఒప్పో అంటే ఇప్పుడు మనం 3 కాపీ చేసినాం కాబట్టి ఇంతకుముందేమో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెల్ లింక్ ఇచ్చాము. ఇవన్నిటికి కలిపి ఒకటే లింక్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను యాపిల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది 1 చూపిస్తుంది. సామ్సంగ్ సెలెక్ట్ చేసుకుంటే 2 చూపిస్తుంది. ఒప్పో సెలెక్ట్ చేసుకుంటే 3 చూపిస్తుంది, ఓకేనా. సో ఇంకా మంచిగా వీటికి కలర్స్ కూడా ఇవ్వచ్చు, బెటర్ అంటే చూడడానికి. ఓకే, తర్వాత మీ కలరింగ్ అనేది ఫార్మేట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా మనం యాపిల్ క్లిక్ చేసిన 1, సామ్సంగ్ క్లిక్ చేసిన 2, ఒప్పో క్లిక్ చేసిన 3. దీని మెకానిజం ఏం లేదు, రేడియో బటన్ మెకానిజం జస్ట్ ఇక్కడ దీని సోర్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాం కాబట్టి, అంటే దీన్ని రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే మనం పేజ్ చేసిన 3 రేడియో బటన్ కాబట్టి ఫస్ట్ క్లిక్ చేస్తే 1 వస్తుంది, సెకండ్ క్లిక్ చేస్తే 2 వస్తుంది, ఒప్పో క్లిక్ చేస్తే 3 వస్తుంది. సో మరి ఈ రిఫరెన్స్ తీసుకొని మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు ఇక్కడ ఇండెక్స్ చూస్ అనే ఫార్ములా ఉపయోగిస్తాం కదా. చూస్లో 1 ఉపయోగించినప్పుడు యాపిల్ వచ్చింది, చూస్లో 2 ఉపయోగించినప్పుడు
సామ్సంగ్ వస్తుంది, 3 వచ్చినప్పుడు ఒప్పో వస్తుంది. సో మరి ఈ 1 అనే ప్లేస్లో మనము ఈ సెల్ లింక్ అని ఇచ్చామనుకోండి, ఓకేనా. ఈ సెల్ లింక్ క్లిక్ చేసి F4 కొట్టాం అనుకోండి, ఓకేనా. F4 కొడితే లాక్ అయిపోతుంది, అందుకే ఒకటే కావాలి కదా. సో ఎంటర్ కొట్టాను అనుకోండి, ఓకేనా. అక్కడ 3 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఒప్పో వచ్చింది. ఒకవేళ సామ్సంగ్ సెలెక్ట్ చేసుకుంటే 2 సెలెక్ట్ చేసుకుంటే 2, యాపిల్ సెలెక్ట్ చేసి కావాలి, ఓకేనా. సో మరి ఇది అవసరం లేదుగా, ఇది కనిపిస్తే అంత బాగుంటుంది కదా, మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చినట్టు ఉండాలి కదా. సో బెటర్ మీరు దీన్ని హైడ్ చేయొచ్చు వైట్లో, ఓకేనా. సో అప్పుడు అది కనిపించదు. జస్ట్ సామ్సంగ్ క్లిక్ చేసి సామ్సంగ్, ఒప్పో క్లిక్ చేసి ఒప్పో. సో మరి దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ వెళ్ళి ఈ విధంగా ఇన్సర్ట్ పైవట్ చార్ట్, ఈ విధంగా 3D చార్ట్ అయితే 3D చార్ట్ ఇలా ఉన్నది, ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం జస్ట్ డైమెన్షన్ డిఫరెన్స్ అంతే, బట్ ఇది కలం అని కూడా కాలం చార్ట్స్. సో కాలం చార్ట్ క్లిక్ చేసుకొని ఓకే, ఇది యాపిల్ ఇలా వస్తుంది కదా. ఇన్సర్ట్ క్లిక్ చేస్తున్నాను, ఇన్సర్ట్ కాలం చార్ట్. మేలో ఎంత యాపిల్, జనవరిలో యాపిల్ ఎంత, మేలో యాపిల్ హెడింగ్ ఉంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఎంత అని చెప్పేసి చూపిస్తుంది. సో మరి దీనిలో యాడ్ డేటా లేబుల్స్ కూడా యాడ్ చేద్దాం. సో డిజైన్ ఇలానే కావాలనుకుంటే వేరే డిజైన్ కూడా తీసుకోవచ్చు. చార్ట్ డిజైన్ చూడండి, ఈ చార్ట్ డిజైన్ క్లిక్ చేస్తే ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. సో మనకి అట్రాక్టివ్గా ఉండేసి అట్రాక్టివ్గా కనిపించేటట్టు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఓకేనా. డిజైన్స్ కానీ కలర్స్ కానీ వేరే ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా మనకి ఫార్మెట్ చార్ట్ ఏరియా అంటే ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో ఒక్కొక్క దానికి ఎలా ఇవ్వాలనేది, ఎలా ఇవ్వాలి, కలర్ ఎలా ఇవ్వాలి, ఫిల్, సాలిడ్ ఫిల్, పిక్చర్ టు టెక్స్ట్, ప్యాటర్న్ ఫిల్, ఇవన్నీ కూడా చార్ట్ ఆప్షన్స్కి ఏంటి. నెక్స్ట్ బ్యాక్ వాల్కి ఏంటి, వాల్ ఎలా ఉండాలి, ఓకేనా. వాల్ ఎలా ఉండాలంటే మీ ఇష్టం ఉన్న కలర్స్ ఇచ్చుకోవచ్చు, ఇలా విధంగా గోల్డ్లో ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ ప్యాటర్న్స్, ఓకే. సో ఇలా ఇవ్వచ్చు. అదే మన స్టైల్స్ ఎలా అంటే అలా ఇవ్వచ్చు. ఒక్క నిమిషం, సిరీస్ యాపిల్, ఇది యాపిల్స్. అది కాకుండా ఇంకోటి కలర్స్ కూడా ఇవ్వచ్చు కదా, వేరియన్ కలర్స్, పార్షియల్ పిరమిడ్. ఒక్క నిమిషం అండి. ఈ కోన్స్ ఇవన్నీ ఎలా ఉండాలనేది, ఓకేనా. సో ఇవి అంటే ఇలా ఉండొచ్చు, ఎలా అంటే అలా తీసుకోవచ్చు, ఓకేనా. సో మీరు నచ్చినట్టు తీసుకోండి. కలర్ కూడా ఉండాలి వాటికి. చార్ట్ ఏరియా, బార్డర్స్, ఓకే. ఇవన్నీ కూడా మనం తర్వాత చూసుకోవచ్చు, ఓకే. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది యాపిల్ కదా. సో యాపిల్ క్లిక్ చేశాను, యాపిల్ సంబంధించి వచ్చింది. సో సామ్సంగ్ క్లిక్ చేయగానే సామ్సంగ్, ఒప్పో క్లిక్ చేయగానే ఒప్పో. ఈ విధంగా మనకి ఈజీగా, ఇంతకుముందేమో ఇవన్నీ కలిపి వచ్చేసాయి కదా, యాపిల్, సామ్సంగ్, ఒప్పో, ఓకేనా. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ యాపిల్ ఏదో చూపిస్తే యాపిల్ చూపించాలి, లేదా సామ్సంగ్ చూపించాలి, లేదా ఒప్పో చూపించాలి. సో మనం ఈ రేడియో బటన్స్ యూజ్ చేసుకొని, దానికి ఉన్న రిఫరెన్స్ యూజ్ చేసుకొని, ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ వాల్యూస్ అనేది డిఫరెంట్ అయ్యేటట్టు కదా. సో దాన్ని క్లిక్ చేస్తే వచ్చేటట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం జస్ట్ క్లిక్ చేసి మనం ప్రజెంటేషన్ ఇస్తుంటే ఈజీగా ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, ఒక ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఒక సామ్సంగ్ క్లయింట్ వచ్చింది అనుకోండి, సామ్సంగ్ చూపించాలి, యాపిల్, ఒప్పో చూపిస్తే బాగుంటుంది కదా. సో ఒప్పో అన్నప్పుడు ఒప్పో చూపించవచ్చు. సో ఈ విధంగా మనం సేల్ ఎలా ఉంది, జనవరిలో 935 ఉంది. సో రాను తగ్గుతుంది, ఓకేనా. మే వచ్చే వరకు 0 ఉంది. సో ఈ విధంగా మనము సో ఈ విధంగా చూపించమాట. ఇది రేడియో బటన్ అండి, ఓకే. రేడియో బటన్ ఎనీ వన్ ఆప్షన్. సో చెక్ బాక్స్ వచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్. మనం సామ్సంగ్ అయితే సామ్సంగ్, యాపిల్, సామ్సంగ్, ఒప్పో 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా యాపిల్, సామ్సంగ్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం హైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ రెండు కూడా అర్థమైనాయి కానీ, చెక్ బాక్స్ కానీ రేడియో బటన్ కానీ. సో ఇలా ఎలా చూపించాలో అర్థమైంది కదా. ఒకటి కాలం చార్ట్ గురించి మీరు సౌండ్ చేస్తలేదు, అర్థమైందండి. వినోద్ గారు, జ్యోతి, అశోక్ గారు, అర్థమైంది, రైట్. సో ఈ విధంగా మనం చెక్ బాక్స్ కానీ రేడియో బటన్స్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. రేడియో బటన్ వీటిని ఉపయోగించేసి మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే వీటి మెకానిజం ఏంటి,
ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ హైడ్లో పెట్టాను కదా. దీని మెకానిజం ఏంటి, మనం ఒక రేడియో బటన్ ఇన్సైడ్ డెవలపర్కి వెళ్ళండి. డెవలపర్కి వెళ్ళి ఇక్కడ రేడియో బటన్ ఇక్కడ ఇచ్చేసేయండి. కాపీ మళ్ళీ పేస్ట్ ఇంకోటి చేయండి, మళ్ళీ ఇంకో పేస్ట్ చేయండి. ఎన్ని పేస్ట్ చేసినా పర్లేదు, ఇంకా 4 10 పేస్ట్ చేసినా ఏం కాదు. సో వాటన్నిటి లింక్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్ కొట్టేసి ఒక లింక్ ఎక్కడ ఇస్తున్నాము, ఈ లింక్ అనేది అక్కడ డిఫాల్ట్గా అది వచ్చింది. లేదా మనం ఇంకోటి ఇద్దాం అనుకుంటే ఇక్కడ ఇచ్చవచ్చు. ఇక్కడ ఇస్తే ఇక్కడ ఓకేనా. సో ఈ విధంగా మనకి నెంబర్ చేంజ్ అవుతుంది. ఈ నెంబర్ బేస్ చేసుకొని మనం ఆ డేటా అనేది ఈ నెంబర్ ఒక్క బేస్ చేసుకొని మనం ఫార్ములాలో ఉపయోగించాలి. ఇప్పుడు ఈ నెంబర్ మనం ఇంతకుముందు మీ క్లాస్లో ఉంటే వీలుకప్ చేసినప్పుడు దీన్ని ఇంకా నేను యూజ్ చేస్తాను. అదే కాకుండా వీలుకప్లో కూడా యూజ్ చేయొచ్చు కదా. ఇక్కడనే వీలుకప్ అని చేస్తాను అనుకోండి, వీలుకప్. సో లుకప్ వాల్యూ ఇది అవుతుంది, కామా టేబులరే ఇది అవుతుంది, కామా ఇక్కడ నేను యాపిల్ కావాలంటే 2 నెంబర్ ఇవ్వాలి, సామ్సంగ్ కావాలంటే 3 నెంబర్ ఇవ్వాలి. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తా అంటే ఏదైతే లింక్ ఉందో లింక్ని బేస్ చేసుకొని లింక్ని లాక్ చేసి లింక్లో వచ్చిన దానికంటే +1 యాడ్ చేస్తున్నాను. ఓకేనా. అది ఈ వీలుకప్ ఇది 1 అయితే ఇది సెకండ్ దాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను 1 అంటే ఇదే వస్తుంది కదా, కాబట్టి యాపిల్ రావాలి కాబట్టి ఇక్కడ వీలుకప్లో సెకండ్ కాలం కాబట్టి సెకండ్ వస్తుంది. తర్వాత 0 క్లోజ్ చేస్తే మనకి యాపిల్. సో మన కింద డ్రాగ్ చేయాలి కదా ఇవన్నీ కూడా. సో ఈ విధంగా డ్రాగ్ చేయొచ్చు. ఇదంతా కూడా తీసేయండి. ఓకే, బ్లాక్ కలర్ ఇవ్వండి. సో ఇప్పుడు సామ్సంగ్ అయితే ఓకే, ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ వేసినాం కదా. సో ఇక్కడ సామ్సంగ్ అయితే 2 అయితే 2. ఒక్క నిమిషం అండి, దీని ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఫామ్ కంట్రోల్ ఇక్కడ చేద్దాం. ఓకే, 1 2 3. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, వీలుకప్తో చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందేమో మన చూజ్ అనే ఫంక్షన్తో చేస్తాము, ఇప్పుడేమో వీలుకప్తో చేస్తాం. ఓకేనా. సో మనం ఈ నెంబర్ని బేస్ చేసుకొని ఈ వీటికి ఉన్న మెకానిజం బేస్ చేసుకొని మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఓకేనా. వీలుకప్ ఉపయోగించవచ్చు, చూజ్ ఉపయోగించవచ్చు, రిక్వైర్మెంట్ బట్టి ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా. రేడియో బటన్ అండ్ దిస్ వన్ ఇది కోంబో బాక్స్ అయితే చెక్ బాక్స్ అయితే అవన్నమాట. సో ఇంకా ఉన్నాయి, ఇంకా వచ్చేసి కోంబో బాక్స్. ఇది లైక్ లాస్ట్ టైం మనం డ్రాప్ డౌన్ చెప్పాం కదా. సో డ్రాప్ డౌన్ చెప్పిన ప్రకారం, ఓకేనా, డ్రాప్ డౌన్ చెప్పిన ప్రకారం ఇది ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను యాపిల్, సామ్సంగ్, ఒప్పో, ఇంకా చాలా లిస్ట్ ఉంది అనుకోండి, ఇవన్నీ లిస్ట్ ఉంది అనుకోండి. లిస్ట్ ఉంటే మనం ఏం చేస్తాము, ఒక్కొక్కటి మనం ఆప్షన్ బటన్కైనా దానికైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఇలా లిస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇలాంటి కోంబో బాక్స్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ రేంజ్ ఉంటుంది కదా. సో మీరు మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు, ఇక్కడ యాపిల్ అని చెప్పేసి కామా ఇచ్చేసి ఇవ్వచ్చు, లేదా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సెల్లింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వీడికి కూడా సెల్లింగ్ ఇక్కడ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయగానే యాపిల్, క్లిక్ చేయగానే మీకు 1 వస్తుంది. సామ్సంగ్ క్లిక్ చేయగానే 2, ఒప్పో క్లిక్ చేయగానే 3. సో సేమ్ బాక్స్, సేమ్ అదే. ఇక్కడ ఇదేమో కోంబో బాక్స్, అక్కడేమో రేడియో బటన్స్, ఆప్షన్స్. ఇది కూడా ఇక్కడ ఇది కూడా బేస్ చేసుకొని ఈ సెల్ బదులు నేను ఈ సెల్ లింక్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చేంజ్ అవుతుంది కదా. ఇచ్చేస్తే ఒప్పో వచ్చింది, ఒప్పో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఒప్పో వచ్చింది. సో అదేవిధంగా నేను యాపిల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యాపిల్ వచ్చేస్తుంది. చూడండి, కొంచెం మినిమైజ్ చేస్తాను. ఓకేనా. లేదా దీన్ని ఎటంటే అటు తీసుకోవచ్చు. లాస్ట్ టైం మీరు డ్రాప్ డౌన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళారు కదా, ఒక సెల్లో అంటే ఈ సెల్లో ఇచ్చేయచ్చు. కాకపోతే ఈ కోంబో బాక్స్ అనేది మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు, దాని సైజ్ కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి పెద్ద చేస్తున్నాను.
ఇంకా వచ్చేసి ఇక్కడ కూడా వచ్చాను. ఇప్పుడు చూడండి, సామ్సంగ్ సెలెక్ట్ చేసుకుంటే సామ్సంగ్, ఒప్పో సెలెక్ట్ చేసుకుంటే ఒప్పో. ఈ విధంగా మనం కోమో బాక్స్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా, చాలా లిస్ట్ ఉంది అనుకోండి, ఈ కోమో బాక్స్ బెస్ట్. ఓకేనా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఒక 100 మంది ఎంప్లాయీస్ కానీ 100 మంది సేల్స్ మెన్స్ కానీ ఉన్నారనుకోండి, ఒక్కొక్క సేల్స్మెన్ ఎలా ఉంది అని చెప్పేసి చూడడానికి ఈ ఒక్క కోంబో బాక్స్ ఇచ్చేసి సేల్స్ మ్యాన్ అంతా లిస్ట్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి, ఇవన్నీ కూడా లిస్ట్ వచ్చేస్తుంది. సో సామ్సంగ్ పర్టికులర్ పర్సన్ యొక్క క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మళ్ళీ ఒక్కొక్క దానికి రేడియో బటన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంటుంది కదా, జస్ట్ ఇది ఒక కోంబో బాక్స్ ఇచ్చేసి చాలా లిస్ట్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అవన్నీ కనిపించాలి, జస్ట్ మన దగ్గర ఉన్నాయి 3 కేటగిరీస్ కనిపించాలి, దేన్ని క్లిక్ చేస్తే దాన్ని వదిలేయాలంటే ఇది ఇలాంటివి చేసుకోవచ్చు. లేదా చాలామంది లిస్ట్ ఉంది, సో ఆ లిస్ట్ అంతా ఒక పక్కన లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ అంతా దీనిలో కోమో బాక్స్లో వచ్చేసి జస్ట్ సెలెక్ట్ చేసుకోగానే అతని యొక్క డీటెయిల్స్ ఇలా రావాలనుకుంటే మనం ఈ కోమో బాక్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్స్ అంటే మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు ఒకటేమో చెక్ బాక్స్, ఒకటేమో రేడియో బటన్, ఇదేమో కోమో బాక్స్. ఓకేనా, నేను ఒకసారి వీటి గురించి ఒక్కొక్క సేల్ డేటా తీసుకొని వీటికి మళ్ళీ అప్లై చేయడం కూడా చెప్తాను. ఒకసారి ఇవాళ కొందరు జాయిన్ అవ్వనంటున్నారు, సో మళ్ళీ చెప్తాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను చెక్ బాక్స్ కానీ రేడియో బటన్ కానీ. సో దాని గురించి ఒక్కసారి మన డిస్క్రిప్షన్ చూద్దాం, ఇక్కడ అర్థమైపోతుంది. తీసేస్తున్నాను, డిలీట్ కొట్టేస్తున్నాను. జస్ట్ ఇది నేను ఇక్కడ కాలం చార్ట్ ఒకటే తీసుకున్నాను. యూ కెన్ టేక్ పై చార్ట్, అంటే బేస్డ్ ఆన్ మనకి ఎలా డేటా అనేది ఎట్లా డిస్ప్లే కావాలంటే. సో పై చార్ట్ కానీ, ఒకవేళ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక యాపిల్ సామ్సంగ్ ఒప్పో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీటి కంట్రిబ్యూషన్ ఎలా ఉందనేది పై చార్ట్లో తీసుకున్నారంటే పై చార్ట్లో తీసుకోండి, సేమ్ ఇట్లాంటి బటన్స్ యూజ్ చేసి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చెక్ బాక్స్ యూజ్ టు ఎనేబుల్ డిసేబుల్ ఆప్షన్స్. ఓకేనా, కొన్ని మనకు కావాల్సినవి ఎనేబుల్ చేసేసి మిగతావి డిసేబుల్ చేయొచ్చు. ఓకేనా, సో ఆప్షన్ బటన్, రేడియో బటన్, ఓన్లీ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ ఇది అలా ఇదర్ సామ్సంగ్, ఇదర్ యాపిల్, ఇదర్ ఒప్పో, ఎనీ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు మనకి క్వశ్చన్ డేటా వస్తుంది. సో కోంబో బాక్స్ డ్రాప్ డౌన్ లిస్ట్, చాలా డేటా ఉందనుకోండి, చాలా ఎంప్లాయీస్ డేటా ఉంది. సో డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, డేటా అనేది ఇలా రిఫ్లెక్ట్ అవడానికి ఇన్సెట్ పై చార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇదేంటంటే జనవరిలో ఎలా ఉంది సేల్, ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్లో ఎలా ఉంది చూపిస్తుంది. అంటే ఎంత షేర్ ఉంది, 935. సో ఇలా చూపిస్తుంది. అంటే టోటల్ టర్న్ ఓవర్లో జనవరిలో ఎంత అయింది, ఫిబ్రవరిలో. ఇది పర్సెంటేజ్లో తీసుకుంటే ఇంకా బెటర్ కదా. సో బెటర్ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చేయాలి డేటా. సో యాపిల్ పర్సెంటేజ్లో కావాలంటే మనం ఇది టోటల్ వేసేసి ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ టోటల్ 3035 ఉంది. సో యాపిల్ వచ్చేసి ఇది బై జనవరిలో 935 అయింది, టోటల్ సేల్లో జనవరిలో 935 అయింది. ఇది దీన్ని లాక్ చేస్తున్నాను అనుకోండి, ఇది చెప్తాను. ఇది ఇలా నేను పర్సెంటేజ్ తీసుకున్నాను అనుకోండి, పర్సెంటేజ్ జస్ట్ ఇక్కడేమో వాల్యూ జనవరిలో ఎంత అయింది, ఫిబ్రవరిలో ఎంత అయింది, మార్చ్లో ఎంత అయింది చూపిస్తున్నాము. సో జనవరి బేస్డ్ ఆన్ మొత్తం టోటల్ సేల్ వచ్చేసి 3035 అయింది. సో మరి జనవరిలో ఎంత పర్సెంట్ అయింది, ఫిబ్రవరిలో ఎంత పర్సెంట్, మొత్తం 3035లో వీటి పర్సెంటేజ్ ఎంత. ఓకేనా, ఇక్కడ మనం దీన్నే చార్ట్ వేస్తాం అనుకోండి, అలా కాకుండా దీన్ని చార్ట్ వేస్తాం అనుకోండి, పై చార్ట్ తీసేసేయండి. ఇక్కడేమో సేల్ చూసినప్పుడు మనం కాలం చార్ట్ వేస్తాము. సో మరి పర్సెంటేజ్ ఆఫ్ చూసినప్పుడు మనం పై చార్ట్ వేయచ్చు, అంటే బేస్డ్ ఆన్ ఎంత పర్సెంటేజ్ పై చార్ట్, ఇంకా 3D పై చార్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి డేటా లేబుల్స్ యాడ్ చేస్తే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 31% అనేది. ఇక్కడ ఈ కలర్ ఏంటి, ఇక్కడ మార్చ్. సో మార్చ్లో ఇక్కడ మనకి మరి ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ వచ్చినాయి, ఇక్కడనే జనవరి ఫిబ్రవరి మార్చ్ వస్తే బాగుంటుంది కదా. సో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. డేటా యాడ్ లేబుల్స్, మోర్ ఆప్షన్స్, సిరీస్ నేమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, సిరీస్ నేమ్ కాకుండా కేటగిరీ నేమ్, రైటా, కేటగిరీ నేమ్ యాడ్ చేస్తే ఇక్కడ జనవరి ఫిబ్రవరి ఇక్కడ వచ్చేసాయి. సో ఇంకా ఇవి మరి కనిపించట్లేదు కదా, కనిపించకుంటే బెటర్గా వాటిని ఆప్షన్ కలర్ కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది కదా. బోర్డర్ లైన్స్
గ్రేడియంట్ లైన్స్ ఒక నిమిషం. టెక్స్ట్ ఆప్షన్స్. ఓకే, ఈ కలర్ వచ్చేసి ఈ కలర్ పెట్టేద్దాం. ఓకే, కింద ఉంది కదా సైజ్ లో 3D ఎఫెక్ట్ సాలిడ్ ఫిల్. ఓకే, సాలిడ్ ఫిల్ ఏది పెట్టేద్దాం, వైట్ పెట్టేద్దాం, కనిపించేస్తుంది కదా. సో ఈ విధంగా మనకి ఇంకా కొంచెం ఓకేనా. ఇప్పుడు ఈజీగా మనకి జనవరిలో ఎంత, మేలో ఎంత, జనవరి 31%. ఓకేనా, మనకి దాంట్లో ఎంతెంత పర్సెంట్ అంటే జనవరిలోనే ఎక్కువ సేల్ అయింది యాపిల్ అనేది అని అర్థమవుతుంది. సో మనకి ఈ కోమ్ బాక్స్ సామ్సంగ్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి. సామ్సంగ్ ఇక్కడ ఈక్వల్ టు ఇది ఉండాలి, అది ఏమొస్తుంది సామ్సంగ్. ఓకేనా, సామ్సంగ్ జనవరి 31% ఉంది. ఓకేనా, ఒప్పో చూద్దాం. అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అనుకుంటా, అన్నీ కూడా సేమ్ వాల్యూస్ వేసామా. 935. ఓకే, సేమ్ వాల్యూస్ వేసాం కాబట్టి అట్లా వస్తుంది అనమాట. ఓకే, సేమ్ వాల్యూస్ కాదు అంటే జస్ట్ చేంజెస్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి జనవరి 42% ఉంది ఒప్పో. ఓకేనా, సామ్సంగ్ వచ్చేసి 42, యాపిల్ వచ్చేసి సేమ్ అదే వస్తుందా. ఇక్కడ చేంజ్ కావాలి కదా, ఇన్సెట్ తీసేస్తాం మళ్ళీ ఒకసారి. ఇన్సెట్ పై చార్ట్, డేటా టేబుల్స్, సిరీస్ నేమ్ కూడా యాడ్ చేయండి. అర్థమవుతుందా అండి. మోడ్స్ ఆప్షన్స్, కేటగిరీ నేమ్, దీనికి కలర్ కూడా ఇచ్చేసేయండి. సాలిడ్ ఫిల్ వైట్ కలర్ ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ నేను సామ్సంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సామ్సంగ్ వచ్చింది, సామ్సంగ్. ఒప్పో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒప్పో వచ్చింది. కాకపోతే ఈ పర్సంటేజ్ అనేది మారతలేదు, ఒప్పో ఇక్కడనే మారుతుంది అనుకుంటాను. ఒక్క నిమిషం అండి. A22, A23, 424, 25 రైట్. ఒక్క సెకండ్ అండి. ఇది పై ఓకే, అవును అవునండి, అవును అవును అవును. ఈ వాల్యూస్ మారతలేవు. ఓకే, ఈ వాల్యూస్ మారట్లేదు కదా. ఈ నెంబర్ దీనిపైన ఆధారపడింది అనుకుంటా. ఒక చూస్ వాల్యూ, నెక్స్ట్ నెంబర్ ఇది కామా టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ కాదు కాలమ్స్ అది. ఓకేనా. సో ఇప్పుడు ఓకే, ఒప్పో వచ్చేసింది, దీని టోటల్ సేల్ వచ్చేసి ఇంత, 10% ఇంత. అదేవిధంగా సామ్సంగ్ వచ్చేసి ఓకే, దీనికి బటన్ వచ్చేసి మనకు సెల్లింగ్ అనేది ఇది ఇవ్వలే కదా, అందుకని చెప్పేసి అలా వస్తుందండి. సెల్లింగ్ వచ్చేసి ఇది ఇద్దాం. ఓకేనా. ఓకే, యాపిల్, సామ్సంగ్, ఒప్పో. ఓకేనా, ఈ విధంగా మనకి ఈజీగా ఎలా ఉంది. జనవరిలో 28% యాపిల్ చేసినది, 28% ఎక్కువ పర్సెంట్ ఏప్రిల్లో. సామ్సంగ్ వచ్చేసి ఎక్కువ కాంట్రిబ్యూషన్ 39% ఏప్రిల్లో ఇచ్చింది. అండ్ అది ఒప్పో వచ్చినప్పుడు ఎక్కువ కాంట్రిబ్యూషన్ జనవరిలో 42% ఇచ్చింది. ఈ విధంగా మనం పై చార్ట్ కానీ దాని రిక్వైర్మెంట్ బట్టి మనం చార్ట్లో వేసేసుకోవచ్చు. సో వీటిని అలా ఉపయోగించవచ్చు. చెక్ బాక్స్ కానీ, రేడియో బటన్ కానీ, కోంబో బాక్స్ అని ఉపయోగించవచ్చు. అర్థమైంది అనుకుంటాను. చెక్ బాక్స్, రేడియో బటన్, కోంబో బాక్స్, ఈ మూడు గురించి చూడండి. నేను మిగతా వాటికి నెక్స్ట్ చెప్తాను. సో వీటి గురించి అయితే అర్థమైంది కానీ, చెక్ బాక్స్ కానీ, రేడియో బటన్ కానీ, కోంబో బాక్స్ కానీ. సో వీటి మెకానిజం జస్ట్ అంతే, జస్ట్ కాపీ. ఇది డెవలపర్కి వెళ్ళి ఇన్సర్ట్కి వెళ్ళి జస్ట్ చెక్ బాక్స్ కానీ, రేడియో బటన్ కానీ, చెక్ బాక్స్ ఇలా వేసేసి దీనికి కాపీ చేసుకొని వేసినాం అనుకోండి. దీనికి సంబంధించిన ఫామ్ కంట్రోల్, రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్కి వెళ్ళి దాన్ని లింక్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఇక్కడ ఇస్తారంటే ఇక్కడ ఇచ్చేయండి, ఎక్కడంటే అక్కడ ఇచ్చేసి ఈ లింక్లో మనం ఇది టిక్ చేస్తే ఈ చెక్ బాక్స్కి అయితే ఏమో ట్రూ ఫాల్స్ వస్తుంది. ఓకేనా. ఈ ట్రూ ఫాల్స్ బేస్ చేసుకొని మనం ఇక ఎలా ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా. సో అదేవిధంగా రేడియో బటన్ వస్తే 1 2 వస్తుంది. 1 2 బేస్ చేసుకొని ఇక్కడ ఎలా ఇవ్వాలి అనే ఫామ్లో ఇవ్వాలని చెప్పేసి మనం చూసుకుంటే అయిపోతుంది. మెకానిజం వచ్చి జస్ట్ ఫామ్ కంట్రోల్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ కంట్రోల్కి వెళ్ళి
ఈ లింక్ అనేది ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈ లింక్ బేస్ చేసుకొని మనం ఈ డాష్ బోర్డ్లో అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. డాష్ బోర్డ్ కాదు, డాష్ బోర్డ్కి హెల్ప్ అయ్యే బటన్స్ అనమాట ఇవి. ఓకేనా, అడ్వాన్స్ బటన్స్, ఫామ్ కంట్రోల్ బటన్స్. సో డాష్ బోర్డ్స్ మనం చేద్దాం ఇంకా నెక్స్ట్. ఓకేనండి, అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ ఏమన్నా రమేష్ గారు? చూస్తే అర్థమవుతుంది కానీ ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయాలి. అవునవును, మరి ఎక్సెల్ అనేది పక్కా మనం ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, దాని మీద ప్రాక్టీస్ చేయాలి. నేను లాస్ట్ టైం ఈ చార్ట్ బాక్స్ వేసేసిన, అది లైక్ చార్ట్ ఇవి క్రియేట్ చేయమని చెప్పేసి ఇది పింక్ చేశాను. సారీ, మీరు ఎక్సెల్ ఫైల్ పంపిస్తారా లేకపోతే మేమే క్రియేట్ చేసుకోవాలా? ఏది, నేను ఎగ్జాంపుల్స్ కొన్ని పంపించాను కదా, ఒక్క నిమిషం. చార్ట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి పంపించాను. సార్ ఎంఎస్ ఆఫీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్? ఎంఎస్ ఆఫీస్ వచ్చేసి అంటే మీరు ఎంఎస్ ఆఫీస్ ఆల్రెడీ ఉంటే ఒక్క నిమిషం అండి. మీరు మామూలుగా ఎంఎస్ ఆఫీస్లో ఒకటి యూజర్, అది మన ఆఫీస్ వర్షన్ ఉంటుంది, ఇంకోటి ఏమో స్టూడెంట్ అండ్ హోమ్ ఉంటుంది. ఓకేనా, సో అదైనా తీసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు డిఫాల్ట్గా కొన్నిట్లలో లైఫ్ లాంగ్ ఎంఎస్ ఆఫీస్ ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, అది అంటే ఫిక్స్డ్ వర్షన్, ఫిక్స్డ్ ఉంటుంది అది. అది మన దాంట్లో అడ్వాన్స్ ఆప్షన్ అంటే 2023 2020 2019 2018 ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక యాప్, ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక యాప్, ఒక ఏమంటారు ప్యాక్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ దాంట్లో పెద్ద మ్యాజిక్ ఏం లేదు, జస్ట్ ఎంఎస్ ఒక్క నిమిషం. మనం నార్మల్గా సిస్టంలో ఎలా యాప్, మొబైల్లో ఎలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తామో ఆ విధంగానే దీంట్లో కూడా మనం ఎంఎస్ ఆఫీస్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో కాకుంటే ఆ ఆఫీస్ దాంట్లో వర్షన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆఫీస్ 65. దీనికి సంబంధించిన ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఫైల్కి వెళ్ళి మోర్లో అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ వర్షన్ యూజ్ చేస్తామని వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ బేస్ ఫైల్ అనేది మనకు మీరు ఒకవేళ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ కానీ ఆఫీస్ 365 కానీ ఏదైనా బయట పర్చేజ్ చేయాల్సి వస్తుంది. పర్చేజ్ చేస్తే అది మనం ఆ కీ బేస్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళండి. ఎంఎస్ ఆఫీస్ ఈ సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ వాటికి సంబంధించిన ఫైల్ లింక్స్ ఉంటాయి. హోమ్ అండ్ బిజినెస్, హోమ్ అండ్ స్టూడెంట్ అని చెప్పేసి హోమ్ అండ్ స్టూడెంట్ ఉంటుంది. సో బైనా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక కీ నెంబర్ అనేది, ఇప్పుడు మీరు బయట పర్చేజ్ చేసినా పర్లేదు, ఇక దీనిలో పర్చేజ్ చేసినా మీకు ఆ కీ నెంబర్ ఇస్తారు. కీ నెంబర్ వస్తే ఆ కీ నెంబర్ ఇస్తే యాక్టివేట్ అయిపోతుంది. పైన క్లిక్ చేయగానే మీకు ఒక అదే సైన్ మీ మెయిల్ ఐడి అవి సైన్ చేసి అది ఇవ్వగానే మీకు మీ అకౌంట్తోని ఒక ఆఫీస్ ఐడి ఓపెన్ అవుతుంది. ఓకే సార్, లాగిన్ ఓపెన్ అవుతుంది. ఆఫీస్ 65 లాగిన్, ఆఫీస్ లాగిన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫైల్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ ఫైల్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నార్మల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టుగా, నార్మల్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా దాన్ని నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కీ నెంబర్ అడుగుతుంది. ఆ కీ నెంబర్ ఇచ్చేస్తే మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో కాకపోతే కంటిన్యూస్ వర్షన్స్కి ఇప్పుడు ఆఫీస్ 365 ఉందనుకోండి, 365 డేస్ మనకి ఏం అప్డేట్స్ వచ్చినా కంటిన్యూస్గా ఎంఎస్ వాళ్ళు అనేది ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఏఐ కానీ ఏఐ ఇంటిగ్రేటెడ్ కానీ అవన్నీ కూడా మనకి దీనికి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా హోమ్ అండ్ స్టూడెంట్ రెగ్యులర్ వర్షన్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ అది అప్డేట్ కాకుండా జస్ట్ 2022 2021 తీసుకున్నాం అనుకోండి, అది అప్డేట్ కాదు, ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ వర్క్ అప్డేట్ అవుతుంది. మిగతావి లేటెస్ట్ ఫంక్షన్స్ కానీ అవన్నీ కానీ అప్డేట్ కావన్నమాట. సో అలా ఉంటుంది. తీసుకొని మనకి 3000 కానీ 5000 కానీ, ఇప్పుడు ఆఫీస్ 65 5000 ఉంది అనుకుంటా సింగిల్ యూజర్కి అయితే. 4 యూజర్స్ తీసుకుంటే ఒక 4 యూజర్స్ 4 మెంబర్స్ కలిపి తీసుకుంటే 8000 సంథింగ్ ఉంటుంది. 7000 8000 కరెక్ట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు, 7 to 8000 ఉంటుంది.
ముగ్గురు కలిపి కానీ నలుగురు కలిపి కానీ తీసుకోవచ్చు, ఆఫీస్ 365 తీసుకున్నాను అనుకుంటే. లేదా 1 వద్దు అని అనుకుంటే ఒక పైరసీ వర్షన్ మీరు ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకుంటే, మన ఏదైనా కంప్యూటర్ షాప్కి వెళ్తే మనకి పైరసీ వర్షన్ కూడా నడుస్తుంది అని అనుకుంటే పైరసీ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒక 100 రూపాయలు ఇస్తే ఒక పైరసీ వర్షన్ ఇన్స్టాల్ చేపిస్తారు. ఓకేనా? సో పాత వర్షన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తారు. కాకపోతే ఆన్లైన్ కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ కీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో బెటర్ ఒకటి ఏదైనా కొనుక్కొని ముగ్గురు కొనుక్కొని తీసుకుంటే బెస్ట్. ఒకవేళ జస్ట్ మీరు అంత అవసరం లేదనుకుంటే పైరసీ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి, పర్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ. ఓకేనండి, రైట్ అండి. రేపు మళ్ళీ సేమ్ ఇంకా మిగతా ఉన్నాయి కదా కోమోబాస్ కాకుండా డెవలపర్లో వీటి గురించి కూడా తీసుకుందాం. స్క్రాల్ బార్ ఉంటుంది దీంట్లో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి స్క్రాల్ బార్, వీటి గురించి కూడా తెలుసుకుందాం, అవి ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. అంటే ఇవి ఏంటంటే డాష్ బోర్డ్లో మనం ఈజీగా క్లిక్ చేయగానే రావడానికి. ఓకేనా? ఈజీగా క్లిక్ చేసి మన వెబ్సైట్లో మన వెబ్ డెవలప్మెంట్ చేసుకుంటారు కదా, వెబ్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు మా ఆప్షన్ బాక్సెస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా అనమాట ఇవి. ఓకేనా? ఎక్సెల్లో ఆ విధంగా ఉపయోగపడతాయి. ఓకే అండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా లేవా? సో మీరు అంటే ఓకే, మీరు ఇప్పుడు మీరందరూ కొత్తగా జాయిన్ అయిన న్యూ బ్యాచ్కేనా? అవునండి. ఓకే, నేను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ సగం అయిపోయింది, సగం కన్నా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. నెక్స్ట్ తను అడుగుతాను, కాదన్నారు కదా, తను అడుగుతాను. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి, సో అతను చెప్పగానే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. సో మీరు సమావేశంగా వినండి, ఇది వింటుండండి, అది జాయిన్ అవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.